డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత వివిధ దేశాలపై టారిఫ్ల పేరుతో విరుచుకుపడుతున్నటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. అమెరికన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నాయకత్వంలోని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు చెల్లవని తీర్పు చెప్పింది. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద టారిఫ్లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లేదు అన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఒకవేళ టారిఫ్లు విధించాల్సి వస్తే విధించే అధికారం అమెరికన్ కాంగ్రెస్ కు ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కాంగ్రెస్ అంటే అమెరికాలో సెంట్రల్ లెజిస్లేచర్, ఆ దేశంలో ఉన్నటువంటి కేంద్ర శాసనశాఖని కాంగ్రెస్ అంటారు. భారతదేశంలో ఎలా అయితే మనం సెంట్రల్ లెజిస్లేచర్ ని పార్లమెంట్ అంటామో అమెరికాలో కాంగ్రెస్ అంటారు. అలాగే ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు కూడా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ 1977 కింద టారిఫ్లు విధించలేదు అన్నటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అమెరికా రాజ్యాంగం పన్నులు విధించే అధికారాన్ని అక్కడ శాసన వ్యవస్థకి ఇచ్చింది. టారిఫ్లు కూడా ఒక రకమైనటువంటి పన్నులే కాబట్టి టారిఫ్లు విధించే అధికారం అమెరికన్ కాంగ్రెస్ కి ఉంటుంది. అధ్యక్షుడు ఏకపక్షంగా టారిఫ్లు విధించలేడు అన్నటువంటి విషయాన్ని అమెరికన్ సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా చెప్పింది. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ట్రంప్ తన అధికార కాలంలో నియమించినటువంటి 3 న్యాయమూర్తుల్లో 2 న్యాయమూర్తులు ట్రంప్ యొక్క టారిఫ్ల్ని తప్పుపట్టారు. అంటే ట్రంప్ కు వ్యతిరేకంగా వాళ్ళు టారిఫ్లు చెల్లవని చెప్పారు. కేవలం ఒక న్యాయమూర్తి మాత్రమే ట్రంప్ కు అనుకూలంగా తీర్పు చెప్పడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు చెల్లవని అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు టారిఫ్ల రూపేణా అమెరికా కలెక్ట్ చేసినటువంటి దాదాపు $133 బిలియన్ మొత్తాన్ని తిరిగి రిఫండ్ల రూపంలో చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తంగా చూసినప్పుడు ఇది దాదాపు $175 బిలియన్ వరకు ఉండొచ్చు అన్నటువంటిది ఒక అంచనా. అయితే సుప్రీంకోర్టు ఎక్కడా కూడా తన తీర్పులో రీఫండ్ల విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుతో అన్ని రకాల వస్తువులపైన టారిఫ్లు రద్దయ్యే అవకాశం లేదు. ఇప్పటికీ కొన్ని రకాలైనటువంటి వస్తువులపైన టారిఫ్లు కొనసాగే అవకాశం ఉంది. జాతీయ భద్రత పేరుతోటి సెక్షన్ 232 ప్రకారం విధించినటువంటి టారిఫ్లు కొనసాగే అవకాశం ఉంది. కేవలం ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు మాత్రమే చెల్లవని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినటువంటి మరుక్షణమే డొనాల్డ్ ట్రంప్ ఈ తీర్పుని తీవ్రంగా తప్పుపట్టాడు. ఇది చాలా అవమానకరమైనటువంటి తీర్పు అని చెప్పేసి, సిగ్గుచేటు అని చెప్పేసి, జడ్జెస్ విదేశీ శక్తులు మరియు వ్యాపార వర్గాల వారి యొక్క ప్రభావానికి లోనయ్యారని చెప్పేసి, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఈ డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వామపక్ష భావజాలం ఉన్నటువంటి డెమోక్రాట్స్ యొక్క ప్రభావానికి, వాళ్ళు చేసేటువంటి నిరసనలకి లేదా చిన్న చిన్న ఉద్యమాల యొక్క ప్రభావానికి లోనయ్యారని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు న్యాయమూర్తులపైన డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఒక పక్కేమో సుప్రీంకోర్టు మీరు విధించినటువంటి టారిఫ్లు చెల్లవు అని చెప్పేసి తీర్పు చెప్తుంది. ఆ తీర్పు వెలువడిన వెంటనే 1974 నాటి ట్రేడ్ యాక్ట్ లోని సెక్షన్ 122 ప్రకారం అన్ని దేశాలపైన 10% సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించాడు. తక్షణం ఈ సుంకాలు అమల్లోకి వస్తాయి అన్నటువంటి విషయాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ట్రంప్ ముందున్నటువంటి అవకాశాలు ఏంటి? ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నారు? అధ్యక్షుడికి టారిఫ్లు విధించే అధికారాన్ని కట్టబెడుతూ ఒక నూతన చట్టాన్ని ఏమైనా తీసుకొస్తారా, లేదా రాజ్యాంగ సవరణ కోసం ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి.